ఇది వెళ్ళగానే ఇప్పుడు మంట అయింది హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. స్టేషన్లో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అర్జెంట్ పని మరి ఇంటికైతే వెళ్తున్నాం. చిన్న డ్వాక్రా పని అంటే, అలాగే మా నాన్న కూడా బాగాలేదు. ఇద్దరిని కలిసి చూసుకొని 2 days అక్కడ గడిపేసి వద్దామని వెళ్తున్నాం. నా పక్కన మా హస్బెండ్, మా బాబు జిత్తు ఎలా చూడు. వాడు వచ్చేసి ట్రైన్ సౌండ్ వినలేదు కదా, ఇప్పుడు ఏడ్చేస్తున్నారు. సౌండ్కి ఇంకా మా ఆయన ఎక్కుతున్నారు. సో టైం ఇంకా కావాలంటే రావడానికి ముందే టైం చూపించేసింది. ఇంకా లేట్ అయితే మళ్ళీ పని మిస్ అవుతామని ఎర్లీగా వచ్చేసాము. ఇప్పుడంతా పిల్లలతో వెయిట్ చేసాము. టైం వచ్చేసి 11. ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. విజయవాడ నుంచి అయితే వస్తుందంట. మన ఇది వెళ్ళగానే ఇప్పుడు మంట అయింది ఖాళీ ఉన్నాయి. అబ్బాయి అంటే ప్రశాంతంగా పడుకొని వెళ్ళచ్చు. అయితే ఇప్పుడే వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన వెంటనే స్నానాలు గట్లా అన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయ్యాము. వంట అయితే స్టార్ట్ చేయలేదు, వంట చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళావు నాన్న? అదే ఎక్కడికి? అదేటి అది ఒల్లుల్లిపాయ కాదా, ఎల్లుల్లిపాయ. ఏడు చెప్పు. తప్తి వేసి మొత్తం పాలలో ఉరిసింది. నాకు వరొద్దని ఏడ్ చేస్తాను నువ్వు. వంట చేస్తానువా? ఏం వంట? మా ఇల్లు అయితే ఇంకా చిరాకుగా ఉంది. ఇది వచ్చిందంటే మొత్తం వాటర్ అంతా కిందే ఉంటుంది. చూసారా ఎలా పడితే అలాగే చేసేసింది. పిల్లలతో ఇంతే, ఇంకా తప్పదు. మా ఇంటికాడ కొంచెం కుర్దనే ఉంటుంది. ఇక్కడికి వస్తే దీన్ని ఎవరు ఆపలేరు ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కడికే? ఒక్క పువ్వు కూడా లేదే చెట్లు. ఏం చాయ్? ఏం చాయ్? వేడి చాయ్, చల్ల చాయ్? కవర్లో వేసి అమ్ముతారా? అదే కవర్లోనే వేసి అమ్ముతారా? కొంటారా ఎవరైనా? ఎక్కడికి వెళ్తున్నాం? ట్రైన్లో అమ్మాలి చాయ్. ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఏంటి స్పెషల్ అనేది మీరు చూసేయండి. నేనే కుక్ చేస్తున్నా, ఎందుకంటే మా అత్తమ్మకి కన్ను ఆపరేషన్ అయింది. సో చేస్తుంది, కానీ ఎందుకులా అని నేను చేసుకుంటున్నాను. మటన్ కర్రీ వండ, రైస్ అయిపోయింది, చారు. ఇంకా మటన్ అయిపోతే తినేసి రెస్ట్ తీసుకోవాలి. బాగా జర్నీ చేసి వచ్చాం కాబట్టి. ఆలేసాక మా బాబు బాగా ఏడ్చేస్తున్నాడు. మామూలుగా అల్లరి పెట్టట్లేదు అసలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత నాశనం చేసేసింది. చిరాకుగా ఉంది.
ఇంక వాడు కూడా లేచిపోయాడు. ఏ ఇక్కడికి వచ్చి నుంచి అస్సలు పడుకోవట్లేదురా నువ్వు. సూపరా, ఇలా చూడు, నిజం చెప్పు, నిజం సూపరా. అన్నీ సరిపోయేవా? అన్నం వేసినది ఇప్పుడు తినేస్తావా? తినేలే అమ్మా. విషయం ఏంటంటే మాది చాలా పూర్వం ఇంటిలో ఫ్రెండ్స్, ఇంకా ఇల్లు అయితే కొత్తగా కట్టుకోలేదు సరే, కానీ పూర్వ ఇల్లులు అయినా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. బెడ్రూమ్ లాగా 4 గదులు ఉంటాయి మొత్తం. ఆ ఉయ్యాలు ఉండి అయితే హాల్ లాంటిది, మధ్యలో బెడ్రూమ్. సో వెనకాతలో స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి. ఇదేమో వంటగది, ఇక్కడేమో బట్టలు కట్టుకో, ఇదేమో బాత్రూమ్. సో ఇలా ఉంటుంది. ఇంకా మేము వెళ్ళి ఇదైతే కొత్తగా స్టార్ట్ చెయ్యాలి ఇంకా. అంటే ఇల్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, మామూలుగా కాదు. పెంకుటిల్లులు అదే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. వంట కూడా అయిపోయింది, తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసాను. బాయ్, థ్యాంక్ యూ.